రిచ్ ఫీల్డ్ పెడుతుంటారు. వాళ్ళని చూసుకుని మనం కాస్త సెలెక్ట్ చేసుకున్నామంటే 2 విధాలు అప్పటికి వస్తుందని కూడా చెప్పాడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే కష్టపడి సంపాదిస్తే డబ్బులు రావురా, ఈ టైప్ లోనే ఏదో రకంగా సంపాదించాలి. సరే, క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంది? క్యాష్ లేదు, బ్యాలెన్స్ ఎక్కడ ఉంది? రొట్టి సరిపోతాయా? రొట్టె టీకి సరిపడా ఉంది. తింటే అయిపోద్దే మరా. తినకపోతే ఆకలి రా. ఓ పని చేద్దాం, ఏంటి? మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా తిందాం. మోట్రా వచ్చే మొత్తం డబ్బేరా, కట్టలు కదులుతున్నాయి. దీని మెళ్ళేది రాసిందిరా, చదువు చదువు. ఇది రాజస్థానీ కుక్క, ఇది ఎక్కడుంటే అక్కడ దరిద్రం. అయ్య బాబు, ఇది బెంగాల్లో ఉన్నప్పుడు భూకంపం వచ్చింది. వామ్మో, గవర్నమెంట్లు పడిపోవడానికి ఇదే కారణం. వామ్మో, ఇది రాహుకాలంలో వచ్చిన రాజస్థానీ కుక్క. ఇది మిమ్మల్ని వదలదు. దీన్ని వదిలించుకోకపోతే మీకు త్వరలో ప్రమాదం ఉందని పుష్కో ధూల్ ధుమాల్ కిర్రు చెప్పాడు. ఎవరు చెప్పారు? పుష్కో ధూల్ ధుమాల్ కిర్రు చెప్పాడు. వదులుతుందిరా, దానికో మార్గం ఉన్నది కదా. నా దగ్గర వస్తువు ఉన్నది. చూడమ్మా, నేను నీకు ఫ్రెండ్స్ కావాలంటే నేను ఇప్పుడు ఒక వస్తువు నా చివరికి ఇస్తున్నాను, దాన్ని నువ్వు తీసుకురావాలి. చూసావా, కుక్క తింటది. మరి మనకి గడ్డి. బాబు, మీకు నిశ్చితార్థం తెలిసింది. నిజమో కాదో తెలుసుకుందామని వచ్చాను. అవును, జైన్ గ్రూప్ షుగర్ కంపెనీ వాళ్ళ అమ్మాయి. చాలా డబ్బున్న వాళ్ళు, పైగా 2 షిప్లు కూడా ఉన్నాయి. అయితే ఏంటంట, రెండో పెళ్లి చేసుకుంటున్నారా? రెండో పెళ్ళంటే పిల్లనిచ్చేంత వ్యధలేం కాదే వాళ్ళు. పబ్లిక్ దృష్టిలో ఇదే నా ఫస్ట్ మ్యారేజ్. అంటే నేను సమాజానికి తెలియని పెళ్ళాన్నా? తెలియకూడని పెళ్ళానివి. అవును, గొడవ పెట్టుకోవడానికి వచ్చావు ఇక్కడికి? గొడవ పెట్టడానికి, అల్లరి చేయడానికి, నిలదీసి అడగటానికి నేను రాలేదు. నా బ్రతుకు గురించి అడగటం కోసం నేను రాలేదు. కనీసం మీ బిడ్డనైనా మీకు అప్పగిద్దామని. ఆహా, వీడిని ఒళ్ళో పెట్టుకుని తోడు పెళ్లి కొడుకులా నేను అవతల తాళి కట్టేదా? చూడు, నువ్వు నా దృష్టిలో ఉంపుడు గత్తవి, ఉంచుకున్న దానివి, జస్ట్ లైక్ దట్. అసలు వీడు నాకే పుట్టాడని నమ్మకం ఏంటి? అబ్బా చచ్చా, అసలు నాతో సెంటిమెంట్ లేకుండా మాట్లాడిస్తావేంటి? వెళ్ళా, వాడిని తీసుకుని వెళ్ళా. నువ్వు దబాయించి కేకలేస్తే బెదిరిపోయేదాన్ని కాదు. నా బ్రతుకు మీద నా తండ్రి గౌరవం ఆధారపడింది. నేను కన్నా నా బిడ్డ భవిష్యత్ ఆధారపడింది. ఆడదాంతో ఆడుకోవచ్చు అనుకుంటున్నావేమో. నీ ఆటలు సాగనివ్వను. భర్తవనే గౌరవంతో చెప్తున్నాను, నీ నిశ్చితార్థం ఆపు. లేదా ఇప్పుడు ఏదైతే అడగాలనుకుని వచ్చానో అందరి ముందు నిశ్చితార్థంలో అడుగుతాను. గుర్తుంచుకో. ఝాన్సీ, హోమ్ మినిస్టర్ ఫారిన్ లో కిడ్నీ ఆపరేషన్ చేయించుకుని వస్తున్నాడు. నిజానికి అతను వెళ్ళింది కిడ్నీ ఆపరేషన్ కాదు, ఫారిన్ లో ఉండే గ్యాంగ్స్టర్స్ తో కుమ్మక్కై గోల్డ్ అండ్ డైమండ్స్ తీసుకొస్తున్నాడు. అతను ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్లేలోగా రోడ్ నంబర్ 41 to 45 లో 72 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తాడు. ఈ మధ్యలో అతని కారులో ఉన్న వజ్రాలని మనం స్వాధీనం చేసుకోవాలి. ఎవరమ్మా నువ్వు? ఏటి సచ్చినాడా, నీ జిమ్మడా, నీ జలమ నీరు కారిపోను. నన్ను చూసినాక నీ నోరు పగలటానికి ఎంతసేపు పట్టదురా నీకు? సచ్చినాడా, నిన్ను అడగాల్సిన 4 మాటలు నడితా రోడ్డు మీద కడిగేను. చెప్పి సార్, చర్య తీసుకోమంటారా? అసలే ఎలక్షన్ సీజన్, ప్రశ్న ప్రజాస్వామ్యంగానే పరిష్కరిద్దాం. అమ్మా, ఏటి బాబు ఈ గొడవ ఏంటమ్మా? వారి నంగి పిల్లి లాంగ తీసి వంకాయ పుట్టలో నట్ట. ఎన్ని కుంటి కొంగ కూతురు వస్తున్నావురా సచ్చినోడా? మొత్తం అంతా రోడ్డు మీద పడిపోయావమ్మా. నీ సంగతి ఏంటమ్మా? బాబు అందరూ జాగ్రత్తగా నడు సుమి. ఇల్లాడు బాతం పెడతా. వాతం పెడతా కదమ్మా, హోమ్ మినిస్టర్ గారు. ఆడలే ఈడు శ్రీకాకుళం శివర్లకి తనిఖీకి వచ్చి మా ఇంటికి వచ్చి పడుకుంటానని గది అడిగాడు. ఈడికి
చాలదని మా అప్ప గది ఇచ్చాను. ఈడ ఆ దెబ్బతో మా ఇంట్లో 3 రోజులుండి ముచ్చటగా మా అప్ప జీవితాన్ని నాశనం చేసేసినాడే. ఈడు జమ్ముదీయ, ఈడు బతుకు నీరు కారిపోను. ఈ అవ్వ ఫు. రోడ్డు మీద ఈసీ తెలియదాకా ఆయన ముందు కదలవను. ఏంటి సార్ ఏంటిది? ఈ సబ్జెక్ట్ కరెక్టేనా? సబ్జెక్ట్ కరెక్టో కాదో ముందు దాన్ని జీపెక్కించండి. సెక్రటరీ, అమ్మా అమ్మా, ఏంట్రా కొడకా? ఆ విషయం తర్వాత తెలుద్దాం, ముందు జీపెక్కమ్మా. ఓర్ని జిమ్మడా, లంకానగరం అంత మా బాయగాడు కారుండగా బోని జీపెవడక్కుతాడు. బాయా పద. సార్ మీ కార్లో ఎక్కించేయండి సార్, దారిలో చూసుకుందాం. అవతల సీఎం గారు వచ్చే టైం అయింది. మా బాయా బండే, మా ఓ బండే. ఏయ్, ఇందాకేంటే తార్ రోడ్డు మీద కూర్చావు? ఆ రోజు శ్రీకాకుళం గెస్ట్ హౌస్ లో నేను రేప్ చేసిన ఆవిడ నీ అప్ప. అసలు దాన్ని అక్కడే వేసేసుంటే ఇంత గొడవ జరిగి ఉండేది కాదుగా. సర్లే, ఇప్పుడు నువ్వు దొరికావు. ముందు గెస్ట్ హౌస్కి వెళ్ళి డోంట్ లుక్ బ్యాక్. చూడు, వెనకొచ్చే కార్లు, ముందెళ్లే జీపు ఇక్కడే ఆగిపోమని చెప్పు. చెప్పు వైర్లెస్ లో చెప్పు. కమాన్. సెక్యూరిటీ, హలో హలో, నేను హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాను. మీ కార్లన్నీ అక్కడే ఆపేయండి. మేము చాలా అర్జెంట్ గా అత్యవసర సమావేశానికి వెళ్తున్నాం. అప్పటి వరకు మీరు Hey, turn to right and go straight. Hands up. Hands up. Nigo. Nigo. Move. ఇలాగు. ఇందులో ఏం లేవమ్మా, ప్రజల వినతి పత్రాలు. అవే నాకు కావాలి. ఇవ్వు. ఏ హోమో, అమ్మా, పైన బాంబు పెట్టాను. కదిలేవో టమాల్. సెక్యూరిటీ, నేను ఫోన్ లో మాట్లాడుతున్నాను. ఇందాక నాతో వచ్చిన అమ్మాయి నా బ్యాగ్ తీసుకుని పారిపోయింది. ముందు అది ఎట్టేళ్ళిందో ఎత్తకండి అయ్యా. కమాన్ మూవ్. బాబోయ్, ప్రోగ్రామ్ కి మధ్యలోకి ఆపే ఉండటం లేదు. దైతక్క, ఇవాళకి నువ్వు రెస్ట్ తీసుకో. నేను ఆడతాలే చెమ్మ చెక్క. అదేం చెక్క? అదో చెట్టు తొక్క. పదవే పదవే. మరి ఏరా గంపలెత్తి నెట్టుకొని కట్ట మీద పోతాంటే, గంపలెత్తి నెట్టుకొని కట్ట మీద పోతాంటే లగ్గో మేనత్త కొడుకు నా పొంగు పట్టుకున్నడే. బుట్ట సంక నెట్టుకొని తోట పక్క వెళ్తాంటే పై పైకొచ్చినాడే, నా పైట గుంజుకున్నడే. ఏ పిల్ల అన్నడే, ముద్దులిమ్మన్నడే, ఏ ఒంటి పిల్లడే, ఏ పట్టుకున్నడే, జోరు మీద ఉన్నడే, తోడుకుంటమన్నడే, ఏ ఇది అన్నడే, ఏ పిల్లు తిన్నడే. గట్టిబాబు సాటులెట్టి సంప మీద చేతులెట్టి అప్పవేడి దిమ్మదీయ కట్టుబట్టు కన్నె బుగ్గు దొరికినాడే. కంపలెత్తి నెట్టుకొని కట్ట మీద పోదాంటే లగ్గు మేనత్త కొడుకు నా పొంగు కట్టుకున్నడే. పుట్ట సంక నెట్టుకొని తోట పక్క వెళ్తాంటే పై పైకొచ్చినాడే, నా పైట గుంజుకున్నడే.
ఏడకరా. అరే, చి, 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 చి. చూడమ్మా, చూడమ్మా. ఏడకూడదు. ఏడకమ్మా. ఎందుకు ఏడుస్తున్నావ్? ఇటు చూడు, ఇటు చూడు. ఇటు చూడమ్మా. అయ్యో ఏడకరా. ఝాన్సీ? ఎవరి పిల్లాడు? నీతో ఎప్పుడు చూడలేదు. అనాథ. ఈ సొసైటీలో చాలా మంది అనాథలున్నారు, కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళెవరో, వాళ్ళ కథ ఏమిటో ముందుగా నాకు తెలియాలి. భయపడకండి. మన దుర్మార్గాన్ని అర్థం చేసుకునేంత మెదడు వీడికి ఇంకా పెరగలేదు. అది కాదమ్మా, మేము నీకేమన్నా పరాయోళమా? దగ్గరమే కదా. అరే, నాకు ఆ అబ్బాయితో సంబంధం ఉంది, ఈ బిడ్డ ఆ అబ్బాయికి పుట్టినోడే అని ఒక్క మొక్క మాకు ముందుగా చెప్పుంటే మహారాజులు చూసుకునేవాళ్ళం కదా. ఝాన్సీ అనే నిప్పు గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇక నుంచి ఈ పిల్లాడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, దేనికొచ్చాడు అని మీరెవరూ ఏ ప్రశ్నలు నన్ను అడగకూడదు. అలాగే ఇంట్లో ఏం వినిపించినా సహించగలను గాని పిల్లాడి ఏడుపు మాత్రం వినిపించకూడదు. ఈ రోజు నుంచి ఈ ఇంట్లో ప్రతి వాళ్ళు నాకిచ్చే గౌరవమే వీడికి ఇవ్వాలి. ఝాన్సీ, వీడు నిజంగా అనాథ? ఒకప్పుడు నన్ను రక్షించాడు, ఇప్పుడు ఆత్మీయుడయ్యాడు. ఝాన్సీ ఎప్పుడూ తప్పు చేయదు. ఝాన్సీ నిర్ణయాన్ని నేను సమర్థిస్తాను. మన చుట్టూ ఎప్పుడూ ఆయుధాలు ఉండాలి తప్పితే ఆత్మీయత ఉండకూడదు. దోచుకునే చేతితో జో కొట్టడం చాలా కష్టం. ఆలోచించు. రాష్ట్ర ప్రజలకు ఝాన్సీ గురించి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒక ముఖ్య ప్రకటన. ఝాన్సీ అనే వ్యక్తి మన వరద బాధితుల కోసం విదేశీ భారతీయులు ఇచ్చిన 5 కోట్ల విరాళాన్ని హోమ్ మినిస్టర్ దగ్గర అపహరించిందని ఈ ప్రకటన ద్వారా తెలియజేస్తుంది. ఆ వ్యక్తి ఎలా ఉంటుంది, ఏ పరిశ్రమలో ఉంటుంది, ఏం చేస్తుంది అనేది అంతుపట్టని సమస్య కాదు. అందుకని ఆ అమ్మాయికి సంబంధించిన ఆధారాలు అందించిన వారికి కానీ, ఎలా ఉంటుందో తెలియపరిచిన వారికి కానీ, కనీసం ఝాన్సీని సవంగానైనా అప్పగించిన వారికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ₹1,00,000 పారితోషికం అందజేస్తున్నారు. ఈ ప్రకటన ద్వారా తెలియజేస్తుంది. కనుక ప్రజలంతా నేను ఈ జిల్లా కలెక్టర్ని. నా పేరు అర్జున్. ఐఎమ్ రాజగోపాలాచారి, ఎంఏ పిహెచ్డి, ఎక్స్ ప్రొఫెసర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. నైస్ టు మీట్ యూ. నిన్న మీరందరూ కలిసి చేసిన అల్లకల్లోలానికి ఏం సమాధానం చెప్తారు? ఆ టీవీలో, ఆ పోస్టర్స్ లో ఝాన్సీకి వ్యతిరేకమైన వార్తలు ఉన్నాయి. అందుకని మీ ఉద్దేశంలో ఝాన్సీ ఎలాంటిదో మాకనవసరం. మాకు తెలిసినంత వరకు మా కన్న తల్లి కన్నా ఎక్కువ. దొంగతనాలు, దోపిడీలు చేసి అందరినీ కొట్టి సంపాదించి పోషిస్తుంటే తినడానికి మీకు సిగ్గులేదు? మేమెందుకు సిగ్గుపడాలి? వీఆర్ నాట్ షేమ్ఫుల్ ఫర్ దిస్. కన్న తల్లిదండ్రులతో వాళ్ళ అవసరం తీరాక నడి రోడ్డు మీద కుక్కలుగా వదిలేసిన మేము కన్న కొడుకులు సిగ్గుపడాలి. నా కొడుకు చదువుకునే రోజుల్లో నా భార్య క్యాన్సర్. వాడి చదువు కట్టిపెట్టిన డబ్బు తన వైద్యానికి ఎక్కడ ఖర్చు చేస్తానోనని గన్నేరు పప్పు తిని చచ్చిపోయింది బాబు. ఎల్ఐసిలో నా పేరుతో ఉన్న ₹1,00,000 కోసం నన్ను 3 సార్లు హత్య చేయబోయాడు బాబు. మై ఓన్ సన్. వాడిని అంతకుండా చేయటం ఇష్టం లేక నేనే ఆత్మహత్య చేసుకుందామని కారు కింద పడ్డాను. ఆ కారు ఝాన్సీది. నన్ను ఆదరించి ఇంత అన్నం పెడుతోంది బాబు. కన్న కొడుకులాడే నాటకంలో పాత్రలుగా మిగిలిపోయిన మాకు ఇంత అన్నం పెట్టి పోషిస్తోంది ఝాన్సీ. ఆ దేవుణ్ణి ఏమన్నా భరిస్తాం గాని మా అమ్మాయి ఝాన్సీని ఒక్క మాటన్నా భరించలేం. ఇన్స్పెక్టర్ సార్, ఈ నలుగురిని అరెస్ట్ చేయండి. ఝాన్సీ, నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. కాదు, రప్పించాను. ఝాన్సీని రప్పించడం ఎవరి తరం కాదు, కానీ రావాలనుకున్న చోటుకి ఎప్పుడైనా ఎలాగైనా వచ్చి తీరుతుంది. కూర్చో. నేనొచ్చింది కూర్చుని కుశల ప్రశ్నలు వేయటానికి కాదు. ఝాన్సీ అంటే ఒక బ్రహ్మరాక్షస్ అనుకున్నాను. అందమైన ఆడదే. అగ్నిపర్వతం కూడా అందంగానే ఉంటుంది, కానీ అది బద్దలై భూమి తగలబడితే గాని తెలీదు దాని అసలు రూపం. నికేతన నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లిన వాళ్ళని వెంటనే ఈ క్షణమే విడుదల చేయాలి. ఫోన్ చేయి. ఏదో పెద్ద అగ్ని పర్వతానన్నావు. వన ఊపిరితో ఉన్న ముసలి వాళ్ళని అడ్డం పెట్టుకుని చీకటి వ్యాపారం చేయడం షేమ్ఫుల్. స్టాప్ ఇట్. అసహాయతను అడ్డం పెట్టుకునేంత చేతకానిది కాదు ఝాన్సీ. అక్కడ కొడుకు బ్రతుకున్న తలకొరివి పెట్టడానికి దిక్కులేని తండ్రులున్నారు. ముష్టి చెప్పలిచ్చి నడు రోడ్లో విసిరేబడిన తల్లులున్నారు. వాళ్ళ నరాల్లో నా వాళ్ళని చూసుకుంటున్నాను తప్ప వాళ్ళ ఆకర్షణలు ఆసరాగా తీసుకోవాల్సిన అవసరం ఈ ఝాన్సీకి లేదు. లేదు. ఆ పెద్దవాళ్ళని హింసించడానికి జైల్లో వేయలేదు. ఇప్పుడు నీకు భయపడే వాళ్ళని విడుదల చేయటం లేదు. నిన్ను రప్పించడం కోసం ఇలా చేశాను.
హలో, ఇన్స్పెక్టర్ అర్జున్ హియర్. గుడ్ మార్నింగ్ సార్. నిన్న నికేతన్లో అరెస్ట్ చేసిన వాళ్ళని విడుదల చేయండి. How many days we have to stay here? Quite. This man wants to go for this. క్వైట్. The same thing was happened to Mahatma Gandhi. ఇన్ ది ఇయర్ 1943. యూ డోంట్ నో బట్ ఐ నో. క్వైట్. కరెక్ట్ గారు ఫోన్ వాళ్ళని రిలీజ్ చేయమంటున్నారు సార్. ఏంటి రిలీజ్ చేయాలి? Yes, sir. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ ఏఎస్పీ హియర్. ఏంటి వాళ్ళని రిలీజ్ చేయమన్నారంట? డూ ఇట్. సో వాట్స్ రాంగ్ విత్ us? నేను వాళ్ళతో మాట్లాడాలి. ఆ రిలీజ్ చేసిన వాళ్ళ లైన్లోకి పిలవండి. వాళ్ళని ఫోన్ లో మీతో కాల్ దమ్. కలెక్టర్ గారితో మాట్లాడండి. What? మాట్లాడండి. హలో హలో అమ్మా చిన్ని, నువ్వా? బాబాయ్, ఎలా ఉన్నారు బాబాయ్? మమ్మల్ని అందరినీ రిలీజ్ చేశారమ్మా. మేమంతా బాగున్నాం. బాగున్నావమ్మా? బాగున్నాం. అమ్మా నీ జ్వరం తగ్గిందా తల్లి? తగ్గిపోయింది బాబాయ్. తొందరగా వచ్చేసాయి, దిష్టి తీయాలమ్మా. అలాగే. ఎదురు చూస్తూ ఉంటాం. ఉంటాను. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. రండి. ఇంతకంటే ఎన్ని మంచి పనులు చేసినా నేరస్తురాలని అంటారు. నా మాట విని ప్రభుత్వానికి లొంగిపో. చట్టం నిన్ను క్షమించేలా నేను ప్రయత్నిస్తాను. నా గురించి నీకు ఏం తెలుసని సానుభూతి చూపిస్తున్నావు? ఏ చట్టం నన్ను క్షమించక్కర్లేదు. మాటలతోటి పొగడ్తలతోటి చల్లారిపోయేది కాదు ఝాన్సీ రక్తం. రౌండ్ అప్. ఒక డకాయిట్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి నీతో అంతసేపు మాట్లాడి తన వాళ్ళని నిర్భయంగా విడిపించుకెళ్ళిందంటే నీకు సిగ్గా లేదు? దొంగను పట్టుకోవాలని మీరు చూస్తున్నారు. దొంగ వెనుక ఉన్న సమస్యను అర్థం చేసుకోవాలని నేను ప్రయత్నిస్తున్నాను. అండర్స్టాండ్? నేను ఝాన్సీని షూట్ చేసేటప్పుడు నువ్వెందుకు అప్పావు? దట్స్ మై పాయింట్. ఝాన్సీని షూట్ చేస్తే ఝాన్సీ మాత్రమే వస్తుంది. ఝాన్సీ వెనక ఉన్న సమస్యను షూట్ చేయండి, అప్పుడు మరొక ఝాన్సీ పుట్టదు. ఓహో, చేపలు చూసారు అలానా? జంబడీలు రా. బ్రహ్మాండంగా ఉన్నారా? ఇది శంకర శాస్త్రి గారి చేపల చెరువంటరా. ఇందులో చేపలన్నీ పెట్టి అమ్మేసామనుకో 10,000 దాకా వస్తాయి. ఆ 10,000 వడ్డీకి ఇచ్చామనుకో 6 నెలల్లో ₹1,00,000 అవుద్ది. ఆ ₹1,00,000 వడ్డీకి ఇచ్చామనుకో. ఓహో అంటే ఏంట్రా? తెలీదా? వదలేకుండా కలకంటా వేట్రా. వలందుకు రా పల్లి. ఇదిగో కాడాఫా. ఈ బాంబు ఎక్కడరా బాబు? మొన్న సెంటర్ లో హీరో ఫ్యాన్స్ బాంబులు వేస్తున్నారు కదరా, ఈ బాంబు పేళ్ళలో పడిపోయింది. అప్పుడు పేళ్ళ దీన్ని నొక్కేశా. ఈ బాంబు కొత్తెం లాగి ఆ చేపల చెరువులో పడేసేవరకు అది ఢమాలమని పేలిపోయి చేపలన్నీ చచ్చిపోయి పైకి తేల్తాయి. అయ్యి మూట గట్టి. వాట్ ఏ ఫెంటాస్టిక్ ఐడియా. ఓకే రే 2 నిమిషాల్లో పేలిపోద్దురా. పేర్లేదేంట్రా? నాకేం తెలుసురా? ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా? మన వైపు వస్తుందిరా. అయ్యో, ఇది ఎక్కడ దొరికిందిరా మనకి? నోట్లో. అయ్యో వస్తుందిరా. అయ్యో పూచెక్కింది. అయ్యో అయ్యి బాబు వచ్చేసింది. ఈ టైంలో ఈడవడరా బాబు? కర్మ కుక్కై తరివినప్పుడు కాలు చెట్టెక్కడమే ఉత్తమమని పుష్కో ధూల్ ధుమాల్ కిర్రు చెప్పాడు. ఎక్కండి చెట్టు. మంచి మాట చెప్పావు. ఎక్కడా చెట్టు? ఎక్కడా? అమ్మో కుక్కొచ్చేస్తుంది. అవును, మనకేం భయం రా. కరెక్ట్ సెంటర్ లో పెట్టిందేంట్రో ఏమో.
ఇది కుక్క కాదు, మీ పాపాలకి ప్రతిరూపం. దీన్ని పట్టి కనపడకుండా చేస్తేనే కాని మీ కష్టాలు తీరవని పుష్కో ధూల్ ధుమాల్ కిర్రు చెప్పాడు. పుష్కో ధూల్ ధుమాల్ కిర్రా. కాసేపు ఆగి ఇంటికి ఫోన్ చేయండి. I'll call you back. ఎవరు నువ్వు? చిన్నపిల్లల దగ్గరికి వెళ్తే పాలకాయ పట్టుకెళ్తాం, గుళ్ళోకి వెళ్తే కొబ్బరికాయ పట్టుకెళ్తాం, పని ఉన్నా మీలాంటి ఆఫీసుల దగ్గరికి వెళ్తే నోట్ల కట్టలు పట్టుకెళ్తాం. కూల్ అవుతారని. జస్ట్ లైక్ దట్. రేపే మీ బిల్డింగ్ రిజిస్ట్రేషన్. బిల్డింగ్? సెకండ్ క్రాస్ స్ట్రీట్, 36వ నెంబర్, 3 స్టోరీ బిల్డింగ్. అన్నట్టు మీ ఫాదర్ పేరు జగన్నాథరావే కదా? రేపు డాక్యుమెంట్స్ రాయించడానికి. ఏయ్, ఎవరు నువ్వు? ఈ రిజిస్ట్రేషన్ డ్రామా ఏంటి? జాగర్లమూడి బ్రిడ్జ్ తాలకండి. ఆహా, ఆ బూడిద వేసి కట్టిన బ్రిడ్జి నీదేనా? దాన్ని పడగొట్టి మళ్ళీ కట్టాలని మా ఇంజనీర్స్ రిపోర్ట్ ఇచ్చారు. నోటీస్ అందలేదా? అన్ని పడిపోకుండా గట్టిగా కట్టేస్తే మళ్ళీ కట్టుకునే దానికి భూప్రపంచంలో చోటే ఉండదు. కట్టేవి పడుతూ ఉండాలి, మళ్ళీ మనం కడుతూ ఉండాలి. పునరపి జననం పునరపి మరణం అని నేననలేదు. కురుక్షేత్రం కాంట్రాక్టర్ కృష్ణుడు అన్నాడు. జస్ట్ లైక్ దట్. రేపు ఒకవేళ బ్రిడ్జి పడిపోయినా అది మీ మీదకి రాకుండా నేను చూసుకుంటాను. ఏదైనా ఫారెన్ ట్రిప్ వేస్తారా? ఏ దేశమో చెప్పండి, ఏ దీవో చెప్పండి, కంపెనీ కోసం ఏ ఫిగర్ కావాలో చెప్పండి. జస్ట్ లైక్ దట్. యూ జస్ట్ లైక్ దట్. సాలే ఊరుకోమా. ఆడు కొట్టింది ఒక్క దెబ్బ అయితే అది దలుచుకుని పొద్దునుంచి 10 సార్లు పడ్డావు. ఊకేను. అసలు ఆడు మన పని చేస్తాడో చేయడు, కుయ్యమంటాడో కయ్యమంటాడో తెలుసుకుని బేరవాడాలి గాని గుట్టంతా చెప్పేసి గొబ్బగా నోటించుకొచ్చాడు రా. ఊకేనో. నన్ను కొట్టే ధైర్యం ఆడుకుంటుంది అనుకోలేదు. ఏడ్చవలేదమ్మా, ఇది స్వాతంత్ర భారతదేశం. వంకాయలో ఉప్పు ఎక్కువైందంటే వంటోడు కూడా కొట్టేస్తాడు. మరి కలెక్టర్ కొట్టేది ఊకేనో. కొడతాడు. కొడితే ఇక్కడ ఊరుకోవడానికి ఎవడు గుడ్డు కొట్టించుకోలేడు. రేపు సాయంత్రంలోగా వాడి శవాన్ని చూస్తాను. రోజుకో శవాన్ని చూడాలి. నువ్వేం కాటి కాబరీ కాదు. ఈ కర్ర ఎంకన్ రాజు బామ్మర్దివి. ఇంటర్నేషనల్ లెవెల్లో మటర్ చేసినా ఇసం ఇంటి కూడా దాటకూడదు. అరగంట క్రితం లోపలికి వెళ్ళి ఇప్పుడు బయటకు వస్తున్నావు. ఏం చేస్తున్నావు? అవును, సెంట్రల్ ఏసీ ఏంటో నీకు చెమటలు పడుతున్నాయండి. ఊకేను. ఒక పట్టు పట్టించుకున్నా. నా గదిలో ఫ్యాను తుప్పు పట్టి తిరగకపోతుంటే పని పిల్లని పిలిపించి గ్రీజ్ చేయించుకుని గిరగిరా తిప్పించుకున్నా. ఇప్పుడు బాగా తిరుగుతుంది ఫ్యాన్. వాసని అమ్మ కడుపు మాడ. గిరగిరా గిరగిరా తిరుగుద్ది కదా అని కనపడ్డోడు తాళ్ళ గ్రీజ్ చేయించుకుంటే మరి నేను ఎందుకున్నట్టు. ఊకేను. బాయా, క్లింటన్ గారు కల్లో కనిపించి నన్ను అమెరికా రమ్మన్నారు. అక్కడ ఫ్యాన్ రిపేర్ వస్తే గ్రీజ్ దొరికిద్దా? కారు దొరుకుద్ది. సర్లేవా. ఓకేనా. అది గ్రీజ్ గురించి మాట్లాడుతున్నా. నా బ్రెయిన్ ఆ కలెక్టర్ గురించి ఆలోచిస్తుంది. బామ్మర్ది, ఆయన చంపేయాలంటే ఒకటే మార్గం రా. రేపు పొద్దునాడు గుర్రం మీద గూటు బిల్ల ఆడటానికి వెళ్తాడు. అక్కడ నేను చేసే